అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం ఆగస్టు మాసము 8వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. మునుపటి కంటే మరి ఎక్కువగా మార్క్సు వార్త 10వ అధ్యాయము 48వ వచనమందు వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేశాను. బర్తిమేయు ఆటంకమును చూచి సొమ్మసిల్లి కృషించిపోయి ఆగిపోలేదు. అధైర్యము పొంది అవిశ్వాసము చెంది ఉండలేదు. అతనిలో నేడు నేను చూపును పొందే తీరవలెను అను పట్టు కలిగి ఉండేను. క్రీస్తు సమీపమునందు ఉన్నాడే. బర్తిమేయుని ముందుకు నెట్టుకుని వెళ్ళిన గొప్ప శక్తి విశ్వాసమై ఉన్నది. విశ్వాసమే అద్భుతములను పొందుకున్నట్టు చేయుచున్నది. విశ్వాసము గల ప్రార్థనయే పరలోకం యొక్క ద్వారములను తెరచుచున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమైన అంశము. విశ్వాసముతో అడిగిన శతాధిపతి యొక్క విశ్వాసమును యేసు కొనియాడి, ఇజ్రాయేలులో నేనెవరికైనా నేనింతటి విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని చెప్పాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. మీరు విశ్వాసముతో ప్రభు యొక్క మాటలను మాట్లాడుడి, వాగ్దానములను పలుకుడి. యేసు చెప్పెను, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని చెప్పాను. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 22 మరియు 23 వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనము. అవును, విశ్వాసము ఆటంకములను తొలగించును, అద్భుతములకు దారి తీయును. విశ్వాసము గలవాడు ఒక్కసారి ప్రార్థించి జవాబు దొరకకపోయినను సొమ్మసిల్లిపోరు. దేవుడు తనను వెతుకుచున్న వారికి ఫలమును దయచేయును అనే విశ్వాసము చేత మానక కొనసాగించి ప్రభువును తేరిచూచి మొరపెట్టుచూనే ఉందురు. అదే విధముగా అనీతిమంతుడైన న్యాయాధిపతి వద్దకు ఒక విధవరాలు వెళ్ళి మాటి మాటికి అడుగుచు ఉండినందున అతడు ఆమెను కరుణించి న్యాయము చేసెను. మన యొక్క ప్రభు అనీతిమంతుడు కాదు, ప్రేమయు కనికరము గలవాడు. సొమ్మసిల్లక ప్రార్థించుచున్నప్పుడు నిశ్చయంగానే ఆయన బదులిచ్చును. ఈ బర్తిమేయు వలె కానాను స్త్రీయు యేసుని వద్దకు మరలా అడుగుచూనే ఉండెను. యేసు ఆమెను గూర్చి సాక్ష్యము ఇచ్చుట మాత్రముగాక ఆమె యొక్క కుమార్తెను స్వస్థపరిచి అద్భుతము చేసెను. నిశ్చయముగానే మీకును ఆయన అద్భుతము చేయును. అర్ధరాత్రి యందు తన వద్దకు వచ్చిన స్నేహితుడు తన యొక్క స్నేహితునికి పెట్టుటకు రొట్టెను అడిగినప్పుడు మొదట ఇవ్వకపోయినను అతడు మాటిమాటికి అడుగుచూ ఉండినందున అతడు అడిగిన రొట్టెను ఇచ్చి పంపించను కదా. దేవుని బిళ్ళారా, మీరు సొమ్మసిల్లక విశ్వాసముతో ప్రార్థించుచున్నప్పుడు మీరు అడిగిన వాటిని ప్రభువు నిశ్చయముగా దయచేయును. నేటి ధ్యానమునకై మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 74, 75 మరియు 76 అధ్యాయము. సాయంత్రము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 మొదలుకొని 33 వచనము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.